హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌతీస్ టేస్టీ బైట్స్. ఈ వీడియోలో హెల్తీ బాదాం స్టిక్స్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ బాదాం స్టిక్స్ కోసం 100 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ తీసుకోండి. నెక్స్ట్ దీనిలో హాఫ్ కప్ షుగర్ పౌడర్ని వేసుకొని బీటర్తో కానీ విస్కర్తో కానీ బీట్ చేసుకోండి. బీటర్తో బీట్ చేసుకునేటప్పుడు లో స్పీడ్లోనే బీట్ చేసుకోండి. ఈ బటర్ మొత్తం ఎల్లో కలర్ నుంచి క్రీమీ కలర్లోకి చేంజ్ అవ్వాలి. ఇలా హాఫ్ వైట్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు బీట్ చేసుకున్నాక ఒక స్పాచులాతో కానీ స్పూన్తో కానీ సైడ్స్ మొత్తం స్క్రేప్ చేసుకోండి. ఇలా స్క్రేప్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా స్పాచులాతో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై ఒక జల్లెడని పెట్టుకోండి. అందులో 1 కప్ మైదాని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకొని ఈ పిండిని మొత్తం బాగా జల్లించుకోండి. నెక్స్ట్ మనం బాదాం పౌడర్ని వేసుకోవాలి. ఈ బాదాం పౌడర్ కోసం 1/2 కప్పు బాదాంని మిక్సీలో వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకొని జల్లించుకుంటే బాదం పౌడర్ అనేది వస్తుంది. ఆ పౌడర్ 1/2 కప్పు ఇందులో వేసుకోండి. ఈ పిండిని జల్లించుకోగా మిగిలిన బాదాం చంక్స్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత స్పాచులాతో ఒకసారి ఈ బటర్ ఫ్లోర్ బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు చేత్తోనే ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక డోలా ప్రిపేర్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకొని ఆ బటర్ పేపర్ మీద ఈ డోని ప్లేస్ చేసి ఫ్లాట్గా రోల్ చేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకొని సైడ్స్ని కూడా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాదాం చంక్స్ తీసుకొని ఈ షీట్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ షీట్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ బాదాం స్టిక్స్ని ఓవెన్లో 170 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. మీ దగ్గర కానీ ఓవెన్ లేకపోతే స్టవ్ మీద ప్రీ హీటెడ్ ప్యాన్లో 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవచ్చు. అంతే, ఇలా బేక్ చేసుకుంటే ఈజీ హెల్తీ బాదాం స్టిక్స్ రెడీ. ఎన్నో వందలు ఖర్చు పెట్టి బేకరీలో కొనుక్కునే ఈ బాదాం స్టిక్స్ని అన్ని ఇంట్లో ఉండి ఇంగ్రీడియంట్స్తోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.